హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ భారీ సభకి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అనేక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనతో పాటు సతీష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చైర్మన్. సార్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది జనాభా కూడా ఇక్కడికి వస్తారని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఏప్రిల్ 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 సంవత్సరాలు అయిపోయి 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుంది. దానికి తెలంగాణ నలుమూలల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి, దాదాపు అన్ని మున్సిపాలిటీస్ నుంచి, అన్ని నగరాల నుండి, అన్ని గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించి వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి అన్ని రంగాల్లో అగ్రస్థానం నిలబడేలా అభివృద్ధి చేసిన తెలంగాణని ఎట్లనో కోల్పోయినాం. ఈ 14 సంవత్సరాల్లో మేము ఏం కోల్పోయినాము అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఈ సభకు మేము అందరం పోవాలి, కేసీఆర్ గారికి మళ్ళీ మేము అందరం మద్దతు పలకాలి, ఎప్పుడెప్పుడు కేసీఆర్ని మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ మన తెలంగాణని బాగు చేసుకోవాలనే విధంగా ప్రజలందరూ ఆలోచిస్తూ మాకున్న సమాచారం ప్రకారం, మా నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం మేము ఒక 10 లక్షల మంది వస్తారని మేము అనుకుంటే అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా ఈరోజు మేము వస్తాం మాకు కావాల్సిన వెహికల్స్ అరేంజ్ చేయండి అని పెద్ద ఎత్తున అందరూ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ఒక 150-160 ఎకరాల్లో ఇక్కడ సభా ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 1300 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని కూడా, ఎందుకంటే 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటినీ ఉంచడానికి, కరెక్ట్గా పార్కింగ్ చేసుకోవడానికి దాదాపు 1300 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నాం. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఎండాకాలం కాబట్టి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్ అరేంజ్ చేస్తున్నాం, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అరేంజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక 12 హెల్త్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా, అంబులెన్స్లు కూడా రెడీ పెడుతున్నాం. అవే కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని రకాలుగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళు ఎట్లయితే ఇంటి నుంచి బయలుదేరి వస్తారో అదేవిధంగా అంతే క్షేమంగా వాళ్ళని ఇంటికి పంపే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు మా గౌరవనీయులు కేసీఆర్ గారి దిశానిర్దేశంతో జరుగుతుంది. వాటిని పర్యవేక్షించడానికి ఈరోజు కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. 1-1:30 ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి, వరంగల్కి దగ్గర ఉంది కాబట్టి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారనే మాకున్న సమాచారం మేరకు కేటీఆర్ గారు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏర్పాట్ల గురించి వారు సమీక్షించి వారు కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. వారు ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అందరితో మాట్లాడి, వరంగల్ జిల్లా నాయకులతోని, తర్వాత సభా ఏర్పాట్లు చూస్తున్న మా ఇన్ఛార్జి నాయకులతో అందరితో మాట్లాడి వారు సలహాలు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే ఆరోపిస్తుంది, మేము ఖచ్చితంగా అన్ని అమలు చేస్తాము, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఈసారి చాలా వరకు మేలు చేసేటువంటి దిశగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తున్నారు. అవి ఆరోపణలే. మీరు ఎక్కడికి పోయి మైక్ పెట్టినా ఇక్కడ దాదాపు 100 మంది ఉన్నారు. ఈ విలేజ్ కానీ ఎక్కడికైనా పోయి ఏ వ్యాపారిని అడగండి, లేకపోతే ఒక రైతుని అడగండి, లేకపోతే ఒక చిరు ఉద్యోగిని అడగండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అడగండి, ఒక రిటైర్డ్ ఉద్యోగిని అడగండి, ఎవరైనా ఈ పాలన ఎట్లుంది, గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎట్లుండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి, రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అన్ని రంగాలు కుదేలైపోయి ఉన్నాయి. మీరు చూస్తే ఇంత దయనీయమైన పరిస్థితి మనం తెలంగాణ రాకముందు ఉండే. 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 14-15 నెలల్లోనే మొత్తం నాశనం చేసిన తెలంగాణని మళ్ళీ దీన్ని పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున సభకు వచ్చి మేము కేసీఆర్ గారికి మద్దతు పలకాలని ప్రజలే ఆశిస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వారికి మేమందరం కూడా మా వంతు సాయం చేస్తూ మేమందరం కూడా ముందుకు వస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు. కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాటు కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని మేము చేపడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, హన్మకొండ జిల్లా.